సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. అందరికీ చాలా ధన్యవాదం. ఇక్కడి దాకా వచ్చి నన్ను చేయకండి. లైఫ్ చాలా చిన్నది, సంతోషంగా బ్రతకండి. ఎవరితో అయినా ఆడతేడా జరిగితే అప్పుడే అది చదువుకోనండి అనేసి నేను లర్న్ చేస్తూనే చాలా బిగ్ లెసన్. ఇమాన్యుయల్ గారిది మీది బాండింగ్ చూసుకుంటే బాండింగ్ అని మీరు అనుకోకపోయినా అది బెస్ట్ బాండింగ్తోనే బయటకు వచ్చారు. బట్ అలాంటి బాండింగ్లు చాలా ఉంటాయి. బర్నీ గారి బాండింగ్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ పడింది అన్నారు. సో అది ఏం చెప్తారు బాండింగ్ల గురించి కంప్లీట్ సీజన్ 9 అని చెప్తారు? నేను చాలా లక్కీ అండి, నాకు ఇమాన్యుయల్ లాంటి ఒక అబ్బాయి దొరికాడనేసి. నిజంగా ఆ హౌస్లో తన మనసు చాలా మంచిది. గేమ్లో టాస్క్ పెట్టినప్పుడు మాకు డిఫరెన్సెస్ వస్తాయి, అదే కదా ఆట అంటే. కానీ అట్లాంటి ఒక వ్యక్తి వచ్చేసి నేను నిజంగా 4th వీక్కి నేను అయిపోయాను అని అనుకున్నా. ఎందుకంటే నాకు అలారిక్ నా అబ్బాయి వచ్చేసి, నా అమ్మాయి గురించి నాకు టెన్షన్ లేదు, ఎందుకంటే షీ వాజ్ 5.5 months, ఇప్పుడు తను 9 months ఉంది. సో తనకు తెలియదు నేను పోయాను అనేసి. నా మరదలు తనకి చాలా బాగా చూసుకుంటారు. కానీ నా అబ్బాయి వచ్చేసి తనకు ఆల్రెడీ తెలుసు, మమ్మీ అనేది ఇది నా మమ్మీ, నేను మమ్మీ లేకుండా ఉండను, మమ్మీ కూడా తను లేకుండా ఉండదు. నాకు నా అబ్బాయి ఇక్కడే పెట్టుకుంటాను, నా నడుము దగ్గర తన్ని. సో నాకు తను లేకుండేసరికి నా వల్ల కావట్లేదు, ఇంకా దేవుడా ఇంకా ఇక్కడ 11 weeks ఎట్లా బ్రతకాలనేసి నేను ఏడుస్తూ కూర్చున్నాను. టాస్క్లు బాగా చేస్తున్నాను, లేస్తే డాన్స్ చేస్తున్నాను, ఎందుకంటే ఒక బాధ్యత ఉంది. మేము నేషనల్ టెలివిజన్లో ఉన్నాము, నేషనల్ టెలివిజన్లో ప్రతి ఒక్క లేడీస్ చూస్తే ఇట్లుండాలిరా అనేసి అనుకోవాలి, ఇట్లా ఏడుస్తూ ఉండాలయ్యా, ఇది అసలు ఎనర్జీనే లేదనేసి నా గురించి ఆలోచించకూడదు. ఆ టైంలో వచ్చేసి నాకు ఒక ఎమోషనల్గా నా వైపు నించుకునే వ్యక్తి వచ్చేసి ఇమాన్యుయల్. అండ్ బాండ్స్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను కూడా ఒక ఆర్టిస్టు, నేను మీ అందరి మీద అంత ప్రేమ పెట్టుకున్నాను, మీరందరూ నా మీద అంత ప్రేమ పెట్టుకున్నాను కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు. లైఫ్ అంటేనే బాండ్స్ కదా, బాండ్స్ లేకుండా ఏ వ్యక్తి బ్రతకలేం కదా. అంటే గేమ్లో స్లోగా ఉన్నారని చెప్పేసి, యాక్టివ్గా లేరని చెప్పేసి కామెంట్స్ వచ్చాయి. తర్వాత మీరు కంబ్యాక్ ఇస్తా అని చెప్పారు. సో కంప్లీట్గా చేంజ్ అయిపోయింది మీ గేమ్. నేను ఎప్పుడు గేమ్ చేంజ్ చేయాలని అనుకోలేదు, నేను గేమ్ ఇలా ఆడాలి అనుకోలేదు, అలా ఆడాలి అని అనుకోలేదు. నాకు ఆ క్షణం ఎట్లెట్లా అనిపించింది అట్లట్లా అన్నీ పోయింది. కానీ అది 3rd week ఎలిమినేషన్ అవడానికి అది MEP మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్ ఆఫ్ ద వీక్. అండ్ అందరికీ చికాకు ఇస్తుండే ప్లేయర్. అంటే నేను కామెడీ చేస్తున్నాను కానీ వాళ్ళు చికాకుగా తీసుకుంటున్నారు. అందరికీ ఇరిటేట్ చేస్తున్న ప్లేయర్ని ఎలిమినేట్ చేశారు. సో ఐ వాజ్ డూయింగ్ ఇట్ ఫర్ ఫన్, ఐ వాజ్ ఎంజాయింగ్ మై సెల్ఫ్. నేను ఇంట్లో కూడా చాలా అల్లరిగా ఉంటాను. అండ్ లైఫ్ చిన్నది, నవ్వి ఉండాలి, సతాయించాలి, అట్లా ఫన్ కోసం జుట్టు పీకాలి, బుగ్గలు గిల్లాలి, నాకు అవన్నీ చేయడం ఇష్టం. సో నేను అట్లా చేస్తే వాళ్ళు ఇబ్బంది పెడితే ఐ డోంట్ హ్యావ్ అది నా పర్సనాలిటీ. సో తనుజ గారి గురించి చాలా బాగా ఆడారు. తను అందరూ కష్టపడామండి, టాప్ 5లో ఉండేవాళ్ళు బాగా కష్టపడాము. ఎవరికైనా డబ్బులు వస్తే బాగా అనిపించదా? సంజన గారు, నాకు వచ్చి ఉంటే చాలా బాగుండే అనేసి నాకు అనిపిస్తుంది. సంజన గారు, బయట మీ ఫ్యాన్స్, మీ PR కూడా చాలా వర్క్ చేశారు. అండ్ ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆదిరెడ్డి గారికి మీ ఫ్యాన్స్ కావచ్చు, PR కావచ్చు వార్నింగ్ ఇస్తూ ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. మీరు బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు కాబట్టి అది మీ దృష్టికి వచ్చిందా? దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? నాకు ఏమీ దృష్టికి రాలేదు. నేను బయటకు వచ్చేసి నా ఇన్స్టాగ్రామ్లో చూస్తే ఎందుకయ్యా గోలలు పెట్టుకుంటున్నారు, ఆర్కైవ్ చేయండి, అది తీయండి, అది మాకు ఎవరు శత్రువులు వద్దు, అందరూ మా పరంగా ఉండని, మా పరంగా లేదంటే కూడా వాళ్ళ ఇంట్లో బాగుండని, తీయండి ఈ లెటర్లన్నీ ఏం చేస్తున్నా ఇన్స్టాగ్రామ్లో. నాకు తెలియక ఇవన్నీ ఏం జరిగింది అనేసి తల కొట్టుకున్నా. బికాస్ మేము ఒక్కరి విరుద్ధంగా పోతే తనకు ఒక 10 people ఉంటారు, తను నా విరుద్ధంగా వస్తే నాకు 10 మంది ఫ్యాన్స్, నాకు 10,000 10 లక్షల ఫ్యాన్స్ ఉంటారు. వీళ్ళు గొడవ ఆళ్ళ గొడవ, ఎందుకయ్యా గొడవలు? ఉండే గొడవలు సరిపోలేదా బిగ్ బాస్లో? జుట్టు సగం వెళ్ళిపోయిందండి, మళ్ళీ సగమే ఉంది తల మీద. నాకు ఎవరిని ఛాలెంజ్ చేయాలని నాకు ఇష్టం లేదు. సంజన గారు హలో మేడం, ఇక్కడ సంజన గారు, బిఫోర్ కూడా మీకు ఈ ఆపర్చునిటీ వచ్చింది కదా, అంటే బిగ్ బాస్ ఛాన్స్ అనేది హిందీలో కూడా. సో మీరేం అబ్జర్వ్ చేశారు, చేంజెస్ ఏమైనా వచ్చాయా ఆఫ్టర్ బిగ్ బాస్ కానీ, అదర్ లాంగ్వేజెస్ బిగ్ బాస్ కానీ, ఇప్పుడున్న బిగ్ బాస్ కానీ, మీ లైఫ్లో వచ్చిన చేంజెస్ ఏంటి అసలు? ముజ్సే షాదీ కరోగి అనే ఒక షో చేశాను నేను హిందీలో, అది బిగ్ బాస్ కాదు, అది అసలు బిగ్ బాస్ కాదు, అది ఫార్మాట్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ ఈ బిగ్ బాస్ ముందు ఏదైనా నడుస్తుంటే మేము వెంటనే రెస్పాండ్ అవుతాము. బిగ్ బాస్ తర్వాత ఏదైనా నడుస్తుంటే ఆలోచించి రెస్పాండ్ అవ్వాలి అనేసి ఒకటి అర్థమైంది, అదొకటి చేంజ్ నాలో వచ్చింది. ఇందాక కూడా ఆలోచిస్తాను, ఇప్పుడు
3 సార్లు ఆలోచించి తర్వాత మాట్లాడతాను. ఒక వ్యక్తిగా ఆ చేంజెస్ మీలో వస్తాయి. ఎందుకంటే మీరు 100 కెమెరాలతో బ్రతికారు కదా! మీరు 100 కెమెరాస్‌తో బ్రతికి వచ్చారు కదా! సో, ఇందాక లైఫ్‌లో ఒక్కసారి ఆలోచించి మాట్లాడతాను. ఇప్పుడు 3 సార్లు ఆలోచించి తర్వాత మాట్లాడే ఒక పరిస్థితి. బ్రెయిన్ అట్లా ట్యూన్ అయిపోయింది. తెలుసో తెలియక మా మైండ్ అట్లా ట్యూన్ అయిపోతది. ఇంకా బాధ్యత వచ్చేస్తది. ఎస్ సంజన గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి టాప్ 5లో ఉన్నందుకు. సో అంటే రీతుని ఒక ఆడపిల్లని ఆ మాట అనడం కరెక్టే అని అంటారా? అంటే రిగ్రెట్ మీరు ఫీల్ కూడా అవ్వలేదు, కావాలంటే హౌస్లో నుంచి బయటికి కూడా వెళ్ళిపోతాను కానీ నేనైతే సారీ చెప్పను అన్నారు. అంటే ఎందుకని ఇట్లాగ మీరు ఇలా ఉన్నారు? ఆ సిట్యుయేషన్ అట్లా వచ్చిందమ్మా. కానీ నేను, రీతు వచ్చేసి దాని తర్వాత మాట్లాడుకున్నాము. రీతు కూడా నాకు 1000 మాటలు చెప్పింది. నేను కూడా తనకి చెప్పాను. ఆ హౌస్‌లో ఉండేసరికి మేమే ఉన్నాం కదా! సో, ఫైట్స్ నడవడం సహజం. ఇప్పుడు మేము ఫైట్స్ చేయలేదంటే మీరు షో చూస్తారా? రాకెట్ లాగా జుమ్ అని పోయింది కదా! నా గుడ్డు వలె. నాకు తెలీదు. నేను గుడ్డు తిన్నానా, అక్కడ మర్డర్ చేశానా, నాకు ఎంత బాధ పెట్టారు తెలుసా? ఒక్క గుడ్డు కథ ఎక్కడి నుంచి ఎక్కడ పోయిందనేసి ఊహించుకోలేదు నేను. సో, ఆ హౌస్‌లో అవన్నీ సహజం. కానీ నేను ఈ గొడవల కంటే ఒక మనిషిని చాలా వాల్యూ చేస్తానండి. ఇవాళ ఒక 3½ మంత్స్ మేమందరూ జతగా బ్రతికి వచ్చామంటే ఎక్కడో నాకు ఆ అమ్మాయి అంటే చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది. ఆ అమ్మాయికి కూడా నాకు సాఫ్ట్ కార్నర్ ఉంది. నేను రిలేషన్‌షిప్‌ని ఇంకా గౌరవిస్తాను. నేను తనని ఇంకా గౌరవిస్తాను. తను నాతో లైఫ్‌లో ఎప్పుడూ రీతు నాతో ఫ్రెండ్‌గా ఉండాలని నేను గౌరవిస్తాను. ఆ హౌస్‌లో ఏం చేస్తామండి, అసల ఫోన్ లేదు, ఫ్యామిలీ లేదు, హోమ్ సిక్ ఉన్నాము. నామినేషన్స్ రోజొస్తే నేనసల ఎందుకు నామినేషన్స్‌లో పోయి కూర్చోవాలి, నేను నన్నే పోయేసి బాత్రూమ్‌లో లాక్ చేపిచ్చి, అయ్యో! ఈ ఒక్కరోజు నేను రాను బయటికి. నాకు నామినేషన్స్ అంటే ఇష్టం లేదు. నాకు నామినేషన్స్ అంటే నేనది నామినేషన్స్ లాగా తీసుకోలేను. నేను అన్నీ హార్ట్‌కి తీసుకుంటాను. అది నా ప్రాబ్లమ్. నేను హార్ట్‌కి తీసుకుంటాను. నేనంత లైట్ తీసుకోలేను. అది బికాజ్ నేను ఎమోషనల్ పర్సన్. సో, అవన్నీ ఎమోషన్స్‌లో అవుతాయండి. కానీ నాకు రీతు అంటే ఇప్పుడు కూడా అలారిక్‌తో 100 వీడియో కాల్స్. అలారిక్‌కి అందరికంటే ఇష్టమైన కంటెస్టెంట్ వచ్చి అలారిక్ హౌస్ లోపల వస్తే తను రీతుతోనే ఆడాడు. సో, ప్రతిరోజు అలారిక్ వచ్చేసి రీతుకి ఫోన్ చేయి అనేసి ఆళ్ళిద్దరు వీడియో కాల్‌లో ఉంటారు. నాకు ఆ రిలేషన్‌షిప్ నా హార్ట్‌కి చాలా దగ్గర. అది చాలా ఇంపార్టెంట్. సో హాయ్ మ్యామ్. మాధురి గారితో ఒక కాన్వర్సేషన్ అవుతుంది కదా, ఈ రోజు నుంచి నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటా. ఆ నెక్స్ట్ డే నుంచి మీరు ఫైట్స్లో ఉన్నారు. ఇప్పుడు దాని గురించి ఏం మాట్లాడతారు? ఇంకా బాండింగ్ ఉందా లేదా అక్కడికే ఎండా? నేను మాధురి గారితో ఫైట్ చేయలేదు. తను నాతో ఫైట్ చేసింది. నేను నేను నీకు బెస్ట్ ఫ్రెండ్ చెప్పానంటే నువ్వేంటమ్మా నాకు ఇట్లా అని మళ్ళీ వచ్చి గెలికింది. మాధురి గురించి ఏం చెప్పాలంటే ఏం చెప్పాలో అని అనిపిస్తుంది. ఏదైనా చెప్తే అసలు ఎట్లా తీసుకుంటుందో అనేసి అనిపిస్తుంది. తన మనసు మంచిది. కానీ నోరొచ్చేసి గుంటూరు కారం. సో, అట్లాంటి వ్యక్తులతో నువ్వు ఏదైనా చెప్తే కరెక్ట్ అమ్మా అని చెప్పాలి. లేకపోతే మేమే తల కొట్టుకోవాలి. కానీ షీ ఈజ్ అ స్వీట్ హార్ట్ అండ్ షీ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇట్లాంటి ఒక వ్యక్తి నన్ను మించి ఎవరికైనా ఇంకా గట్స్ ఉందంటే ఆ హౌస్‌లో ఒకటే వ్యక్తి వచ్చి వెళ్ళిపోయిందంటే అది మాధురినే. అనిపించిందా మీకు కూడా? హాయ్ మ్యామ్, మీది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎక్కడ కూడా మూవీస్లో అయితే రాలేదు. సో బిగ్ బాస్కి వచ్చారు. బిగ్ బాస్ తర్వాత ఏమన్నా మూవీస్లోకి కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉందంటారా? మీరు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరు ఇక్కడ రండి. రండి. చెప్పండి, సంజన గారు ఇంత బాగా ఆడారు బిగ్ బాస్లో, మీరు మన తెలుగు ఇండస్ట్రీలో బిజీ చేయాలని చెప్పండి. ఓకే, సంజన గారు ఒక లేడీ ఫైటరు. సో ప్రతి ఒక్క డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరైనా సరే మూవీస్లలో ఛాన్స్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా కరెక్ట్ పర్సన్కే మీరు అయితే ఛాన్స్ ఇస్తారు సంజన గారికి అయితే. సో ఒక్కసారి సంజన గారి జర్నీ చూడండి, తప్పకుండా ఇస్తారు. చాలా మూవీస్ వాళ్ళు చెప్పండి. ఇన్ ఆల్ లాంగ్వేజెస్ చెప్పండి, చాలా కష్టపడింది చెప్పండి. ఓకే, చాలా కష్టపడ్డారు బిగ్ బాస్ లో కూడా. మనం అందరం చూసాం కదా ఒక లేడీ ఫైటర్ ఎలా కష్టపడితే అలా ఉంటుంది అనేసి. సో మనకి సంజన గారు ఏ లాంగ్వేజ్ అయినా సరే మనకు సంజన గారు చేసే అంటే తను చేయాలనేసి తపనతో ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా ఏ డైరెక్టర్ అయినా ఏ ప్రొడ్యూసర్ అయినా సరే ఏ లాంగ్వేజ్ అయినా సరే మనకి సంజన గారికి అయితే ఒక క్యారెక్టర్ ఇవ్వండి, ఖచ్చితంగా చేస్తారు. ఆ లీడ్కి న్యాయం చేస్తారు తప్పకుండా. ఓకేనమ్మా? నా నెక్స్ట్ పర్సనల్ పిఆర్ నువ్వే. ఓకేనా? ఓకే, డన్. మీరు గాన్.
మేడం ఇమాన్యుయల్ గెలుస్తారు అనుకున్నాం కదా, అతను టాప్ 4లో ఎలిమినేట్ అయ్యారు. అండ్ తక్కువ కళ్యాణ్ పడాల విషయంలో ఎవరు గెలవాలనుకున్నారు? నేనైతే ఇమాన్యుయల్ గెలవాలి లేకపోతే నేను గెలవాలి అనేసి అనుకున్నాను. నేను ఎప్పుడు ఇమాన్యుయల్ ఫుల్ సీజన్లో చెప్పాను, నువ్వు గెలవాలి లేకపోతే నేను గెలవాలిరా అనేసి. నాకు మామూలు బాధపడలేదు, నాకు నా కోసం 100% బాధపడిందంటే నేను గెలవలేదు అనేసి. నాకు ఇమాన్యుయల్ కోసం 500% బాధపడింది. బికాస్ మేమిద్దరు చాలా కష్టపడామండి. నన్ను ప్రతి టాస్క్ నుంచి తీసేశారు, ప్రతి వారం స్టార్టింగ్ నుంచే తీసేశారు. అప్పుడు కూడా నేను నేనేం రియల్ లైఫ్లో గుడ్లు తినలేదు అనుకున్నారా, కానీ ఆ గుడ్లు రిస్క్ తీసుకోవడం కానీ, ప్రాంక్స్ చేసే రిస్క్ తీసుకోవడం కానీ, అందరితో మాటలు పడడం కానీ, అవన్నీ ఎవరితో మాటలు పడడం ఇష్టం లేదు లైఫ్లో. కానీ నాకేమనిపించింది, వీళ్ళు నన్ను పక్క పెట్టేశారు వీళ్ళందరూ. నేను టాస్క్లో లేను, నన్నే టార్గెట్ చేస్తున్నారు, ప్రతి వారం నన్నే టార్గెట్ చేస్తున్నారు. నేను ఏదైనా యునిక్ చేసేసి నేను కనపడాలి, ఏం చేయొచ్చు అనేసి నేను నా రెప్యుటేషన్, నా మర్యాద రిస్క్ చేస్తూ ఆడాను. చాలామంది చెప్పారు ఎంత నెగిటివిటీ అయినా తీసుకునింది సంజన, ప్రతి ఒక్కటి పాజిటివ్గా మార్చుకునింది సంజన. దేవుడే నా ఎఫర్ట్స్ చూశారు, నా కళ్ళలో నీళ్ళు ఉంటే కూడా లేదు, నేషనల్ టెలివిజన్లో ఉన్నాను, నేను ఓడిపోయి ఇంటికి పోకూడదు, వీళ్ళు నన్ను తీసేస్తే ఏంటి, బిగ్ బాస్ ఉన్నారు, నేను బిగ్ బాస్ ఇంట్లో ఉన్నాను, బాధగా ఉండకూడదు, నేను నా స్ట్రెంగ్త్ చూపించాలి, నేను ఎంత పెద్ద ఫైటర్ అని చూపించాలి, ఇదేం పెద్ద బాధ లేదు నాకు, నేను చాలా పెద్ద బాధలు చూసి అది ఛాలెంజ్ చేసుకొని లైఫ్లో ముందుకు వచ్చినాను, ఇక్కడ ఎందుకు వచ్చినాను నేను మర్చిపోకూడదు అనేసి నేను నన్నే సెల్ఫ్ మోటివేషన్ చేసి చాలా ఫైట్ చేశానండి. సో ఫస్ట్ నేనే విన్నర్ అవ్వాలని అనుకున్నాను, కానీ నేను కాకుండా ఇమాన్యుయల్ అవ్వాలని అనుకున్నాను. ఆ ఒక బాధ నా మనసులో ఎప్పుడు ఉంటుంది, నేను విన్నర్ కాలేదని, ఇమాన్యుయల్ విన్నర్ కాలేదని. నాకు చాలా ఆనందంగా ఉండే కళ్యాణ్ విన్నింగు, కానీ కళ్యాణ్ వచ్చేసి వేరే సీజన్లో విన్ అయ్యి ఉంటే చాలా బాగుండే, ఈ సీజన్లో నేనే విన్ అయ్యి ఉంటే బాగుండే అనేసి నాకు అనిపిస్తుంది. కానీ హీ కేమ్ ఫ్రమ్ అ స్మాల్ ఫ్యామిలీ. సో డబ్బు కానీ, ట్రోఫీ కానీ, ఆ డబ్బు కానీ, మోస్ట్ ఇంపార్టెంట్లీ డబ్బు కానీ ఒక కరెక్ట్ చోట పోయింది. బికాస్ స్మాల్ ఫ్యామిలీకి తను ఇది ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్, ఇది ఎంత పెద్ద అమౌంట్ అంటే. సో అదొక కరెక్ట్ ప్లేస్ పోయింది. డెమాన్కి కానీ ఆ 15 lakhs పోవడం కానీ, మరి కళ్యాణ్కి కానీ ఒక 35 + 5 40 lakhs పోవడం కానీ, చాలా కరెక్ట్ ప్లేస్లో ఆ డబ్బు పోయిందనేసి మనస్ఫూర్తిగా ఆనందంగా ఉందండి నాకు. బికాజ్ ఆ అమౌంట్ ఎంత పెద్దది అనేసి మా అందరిలో తెలుసు. 1 లక్షని సంపాదించాలంటే ఎంత చెమటలు పోతాయి అనేసి మా అందరికీ తెలుసు. సో ఆ డబ్బు పర్ఫెక్ట్ ప్లేస్లో పోయిందనేసి నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇంకొక 10 నిమిషాలు మాత్రమే ఉంది, ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్ మాత్రం అడగాలి. సంజన గారు, మీరు హౌస్లోకి మీ మీద ఉన్న నేమ్, అది బ్యాడ్ నేమ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత అది పోతుంది అనేసి మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీరు వచ్చారు కదా, ఇందాక మీరు వచ్చారా, మీరు ఎందుకు వచ్చారు ఇప్పుడు చెప్పండి మైక్లో, మీరు ఎందుకు వచ్చారు ఇప్పుడు? అంటే ఇప్పుడు ఎవరైనా పర్సన్ ఒక దానికి అడిక్ట్ అయ్యాడు అంటే 1 day ఉండగలడు, 2 days ఉండగలడు, ఆల్మోస్ట్ 3 months 3.5 months ఉండలేడు కదా. నేనేం అడిక్ట్ అవ్వలేదండి. నాకు నా ఫ్రెండ్స్ ఎవరో ఎక్కడో దొరికిపోయారు, వాళ్ళు కూడా అడిక్టో లేదో నాకు తెలీదు. నేను వచ్చేసి ఒక సెలబ్రిటీ కాబట్టి నన్ను బలిపశు చేశారు. వెరీ గుడ్ ఎగ్జాంపుల్. 105 days నేను ఉన్నాను. ఏదైనా రాంగ్ హ్యాబిట్స్ ఉంటే 2 బ్యూటిఫుల్ హెల్తీ గాడ్ గిఫ్ట్ కిడ్స్ ఉన్నారు నాకు. నేను వచ్చేసి ఒక డాక్టర్ భార్యవి, ఒక ఫిల్మ్ యాక్టర్. నాకు ఏం తక్కువ ఉందండి లైఫ్లో, డిప్రెషన్ అయ్యి అడిక్షన్లు చేసుకోవడానికి. నాకు ఎట్లాంటి బ్యాడ్ అడిక్షన్లు లేవండి. 105 days అక్కడ ఉన్నాను, ఎంత హ్యాపీగా కంఫర్ట్గా ఉన్నాను. నాకు ఎట్లాంటి అడిక్షన్లు లేవు, నేను ఎట్లాంటి తప్పు పనులు చేయలేదు. తెలుసో తెలియక కొంతమందితో ఫ్రెండ్ అయ్యాను. వాళ్ళ ఇంట్లో ఏం చేస్తారు మాకేం తెలుసు, ప్రతి ఒక్క ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఏం చేస్తారు మాకు తెలుసా? సో తెలుసో తెలియక ఆళ్ళ వల్ల నేను ఇరికిపోయాను, తన ఫ్రెండ్ ఎందుకున్నానబ్బా అనేసి నేను. కానీ నాకు చాలా గట్టిగా బలిపశు చేసేసి ఫుట్బాల్ ఆడేశారు నా లైఫ్తో. కానీ అవన్నీ పాత విషయాలు. ఏడ్చి బ్రతికే యాటిట్యూడ్ నాది కాదు. ఇప్పుడు మంచి పేరు వచ్చింది కాబట్టి కదా మీరందరు ఇక్కడ వచ్చారు నా చేయి పట్టుకోవడానికి. ప్రతిసారి నా చేయి పట్టుకొని మీ ఇంట్లో మీ యొక్క డాటర్తో ఎట్లుంటారో, మీ ఇంట్లో ఒక సిస్టర్తో ఎట్లుంటారో, నా మీద మీ ఆశీర్వాదం అట్లే ఎప్పటికీ ఉండాలనేసి నా కోరిక అండి.
ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మేడం, మీరు ఎవ్రీ వీక్ నామినేషన్లో ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఇమానియల్తో క్లోజ్గా ఉండడం వల్లే సంజన గారు టాప్ 5 వరకు వచ్చారనేది బయట చాలా వరకు ఉన్న టాక్. అది దానికి మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? నేను ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్లోనే ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చాను. నేను ఫస్ట్ వీకే 13:1 ఆడానండి. ఇప్పుడు గుడ్డు నేను చేసిన ఒక ప్రాంక్లో ఇమాన్యుల్ నాతో ఉన్నాడా? 7 గుడ్లు తిన్నాను, నాతో సగం తిన్నాడా? దివ్య డ్రెస్లు దాచా, అందులో తను నాతో ఉన్నాడా? అంటే అలా కాదు మేడం, ఇమానియల్ నామినేషన్లో లేకపోవడం వల్లే ఇమానియల్ ఫ్యాన్స్ అందరూ మీకు ఓట్లు వేశారనేసి అంటున్నారు. లేదండి, ఇప్పుడు ప్రతి వారం ఒక్కరే పోతారు, 4-5 పోరు కదా. సో నేను ఉండే వేరే వాళ్ళ నుంచి నేను చాలా రిస్క్ చేసి నాదే ఒక ఐడెంటిటీ బిల్డ్ చేశాను. అండ్ నాకు ఎవరైనా ఇది చెప్తే మొత్తం హౌస్లో 13:1 అంటే మీరు అందరూ 13 నాకు అగెన్స్ట్ అవుతే కూడా నేను ఇదే చేస్తాను అనేసి ఆడే ప్లేయర్ ఒకటే, అది వచ్చేసి సంజన. ఫస్ట్ వీక్ నుంచి నేను 13:1 ఆడాను, క్యాప్టెన్ అయిన ఎంచుకున్నాను. క్యాప్టెన్ అయిన వాళ్ళందరినీ చికాకు వేసాను ప్రేమగా, మీరు అన్నీ చూశారు. సో నేను ఫస్ట్ రోజు నుంచి ఆ హౌస్లో నేను లోపలికి పోతే ఆటకు వచ్చేసరికి, ఆటలో గేమ్స్లోకి వచ్చేసరికి నా బ్రెయిన్లో నాకు ఒకటే తెలుసు, నా ఇంటి నుంచి నేను ఒంటిగా వచ్చాను, నా బ్రెయిన్లో నేను ఏక్ నిరంజన్ అంతే, నాకు ఎవరు లేదు ఆట వరకు వచ్చేసరికి. కానీ బాండ్స్ వచ్చేసరికి ఎమోషనల్గా ఆఫ్ కోర్స్ నాతో ఇమాన్యుల్ ఉండే, ఇప్పుడు కూడా నాకు ఇమాన్యుల్ ఉన్నాడు. లైఫ్ లాంగ్ నాకు 2 పిల్లలు లేరు, నాకు 3 పిల్లలు ఉన్నారు. నా ఫస్ట్ బిడ్డ వచ్చేసి ఇమాన్యులే, నా సెకండ్ బిడ్డ అలారిక్, నా థర్డ్ కూతురు వచ్చేసి అజైనా అని నేను నమ్ముతాను. సో నేను ఏక్ నిరంజన్గానే పోయాను, ఏక్ నిరంజన్గానే బయటకు వచ్చాను. మ్యామ్, మీకు మళ్ళీ ప్రభాస్ గారితో ఛాన్స్ వస్తే చేస్తారా? మీకు ఛాన్స్ వస్తే చేస్తారా? ఆఫ్ కోర్స్ చేస్తాను. సో ఆఫ్ కోర్స్ నేను కూడా చేస్తాను కదా. ఆ మూవీ నుంచి ఒక డైలాగ్ మ్యామ్, బుజ్జిగాడు మూవీ నుంచి. అక్క తన్ని ఉంచుకుంటాం అక్క, ఉంచుకుందామే ప్లీజ్. థ్యాంక్ యూ. మేడం ఇంకోటి చూసుకుంటే సుమన్ శెట్టి గారిది మీది బాండింగ్ చాలా బాగుంటుంది. సుమన్ శెట్టి గారినేమో మీరు అలా అటెంప్ట్ అదే తొక్కలోకి ఎప్పుడైనా సంథింగ్ ఇలాంటి మాటలు మాట్లాడారు కదా, దాని మీద మీరు ఏం మాట్లాడతారు? తను తొక్కలో కాదండి. నాకు తెలుగులో ఉపపదం తెలుసు అంటే ఫుల్ తెలుగులో ఒకటే ఉపపదం నాకు తెలుసు అంటే తొక్కలు, ఆ ఒక వర్డే నాకు తెలుసు. కానీ చాలా బ్యాడ్ వర్డా. సో నాకు అదొక్కటే రాంగ్ వర్డ్ తెలుసు. సో నాకు అదొక్కటే బ్యాడ్ వర్డ్ తెలుగులో తెలుసు. అయ్యో తొక్కలో మా టైం బాగాలేదు, అయ్యో తొక్కలో అది అయిపోయింది. సో ఆ ఫ్లోలోనే నేను అసలు ఆలోచించకుండా అట్లా చెప్పేశాను. అస్సలు నేను తనకి ఒక వైయక్తికంగా అది చెప్పలేదు. నాకు అదొక్కటే ఉపపదం తెలుసు, అదొక్కటే ఉపపదం వాడతాను. ఆ సిచ్యువేషన్తో అస్సలు చచ్చిపోతే కూడా ఆ వర్డ్ వాడను అనేసి డిసైడ్ అయినా. సో అండ్ సుమన్ శెట్టి వచ్చేసి రియలీ స్వీట్ పర్సన్, వెరీ వెరీ గుడ్ పర్సన్. మీరు అందరు తన బిహేవియర్ చూశారు. 14 వీక్స్ అక్కడ ఉన్నారు మనతో. నిజంగా ఆ హౌస్లో స్వీటెస్ట్ పర్సన్ అంటే మన సుమన్ శెట్టి అన్న. నేను సంజన గారు హౌస్లో మీకు సపోర్ట్ లేదు అని చెప్పని అంటున్నారు. బట్ నాకు చూసేటప్పటికి బిగ్ బాస్ హౌసే మీకు సపోర్ట్ ఉందనిపిస్తుంది. ఎందుకంటే రీజన్ రాము గారు నేను హోమ్ సిక్ అనే వెళ్ళిపోయారు. బట్ మీరు ఎన్నోసార్లు అడిగినా కూడా మిమ్మల్ని బయటికి ఎందుకు పంపించలేదు? నేను బయటికి 15 వీక్స్ తర్వాత పోవాలని కోరుకున్నాను కాబట్టి నేను ఓడిపోవడానికి పోలేదు. నేను క్లియర్ ఉద్దేశంతో పోయాను. నాకు తెలుగు ప్రజల మనసులో నేను ఉండాలి, బిగ్ బాస్ ప్రజల మనసులో నేను దిగాలి. ప్రతి ఒక్కరు మీడియా వాళ్ళు నా నుంచి దూరం అయ్యారు ఆ ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ వల్లే. నేను బ్యాడ్ పర్సన్ కాదు, నన్ను అపార్థం చేసుకున్నారు. ఆ అపార్థాలు అన్నీ తీయాలి. నా కంటలో రక్తం కూడా వస్తే, నాకు ఫ్రాక్చర్ కూడా అయిపోతే, నాకు ఏదైనా అయిపోతే నేను గెలిచేనే బయటికి రావాలి. దేవుడి దయాల నుంచి కరెక్ట్గా నా అందరు సపోర్టర్స్, ఓటర్స్ నన్ను టాప్ 5లో తీసుకొని వెళ్ళారు. నాకు అది డెఫినెట్గా నేను డిసైడ్ చేసుకొని పోయాను. నాకు ఏదైనా అయిపోయి నేను టాప్ 5లో అయితే ఖచ్చితంగా ఉండాలి. మీరందరు సపోర్ట్ నుంచి అది నేను సాధించాను. హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పాలంటే నా ఓటర్స్కి చెప్తాను, నా సపోర్టర్స్కి చెప్తాను, నా హస్బెండ్కి చెప్తాను, హస్బెండ్ డాక్టర్ అజీజ్ గారు, నా మమ్మీ అనిత రేష్మ గారికి చెప్తాను, నా మర్దలు ముజీబా అపాకి చెప్పాను. ఒక్కరోజు తన ఇంటికి పోలేదండి నా మర్దలు, ఒక్కరోజు ముజీబా అప తన ఇంటికి పోలేదు. నా పిల్లలు అసలు ఇప్పుడు కూడా నేను ఇక్కడ ఉన్నానంటే నా పిల్లలు వచ్చేసి, నా అమ్మాయి వచ్చేసి తనకి ఇక్కడే ఉంటుంది.
ఇట్లే ఉంటుంది, అంత ప్రేమగా చూసుకున్నారు. అండ్ నా మత్తో చుట్టాలందరికీ నేను థ్యాంక్ యూ చెప్పాలి. పోయిన టైం చాలా తిట్టారండి, నీకేంటి ఇంత ఇన్సెన్సిటివ్ అనేసి. నా ఉద్దేశం వాళ్ళకి అర్థం కాలేదు, కానీ ఇప్పుడు వచ్చేసి అందరూ వచ్చేసి చాలా మంచి డిసిషన్ తీసుకున్నావు, మాకు చాలా గర్వంగా ఉన్నేసి అందరూ అంటున్నారు. నేను అప్పుడు కూడా వాళ్ళ మీద కోపపడలేదు, బికాజ్ వాళ్ళకి నా విజన్ అర్థం అవ్వదు, వాళ్ళ సినిమా నుంచి కాదు. కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ లిటరలీ అన్నీ చాలా బాగా నడిచింది అనేసి నేను చాలా హ్యాపీ ఉన్నానండి. ఇమాన్యుల్ నా బేబీ అండి. ఇమాన్యుల్ ఇస్ మై మ్యామ్ వన్ మోర్ క్వశ్చన్ మ్యామ్. మీరు బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు 100 సెట్స్ ఆఫ్ బట్టలు తీసుకొని వెళ్ళానన్నారు, ఏంటి అంత కాన్ఫిడెన్స్? నేను చెప్పాను కదా, నా కళ్ళలో రక్తం కూడా వస్తే నేను సహించుకుంటాను. అండ్ నేను 100% ఎఫర్ట్ పెట్టేస్తాను అనేసి. అండ్ నేను వేరే ఊరిలో ఉన్నానండి, నేను బెంగళూరులో ఉన్నాను. ప్రతిసారి వాళ్ళకి ఇబ్బంది పెట్టేసి అది కొరియర్ చేయండి ఇది కొరియర్ చేయండి కాకుండా, అండ్ నాకు ఎవరైనా షాపింగ్ చేసిస్తే నాకు ఇష్టం ఉండదు, నాకు నాదే ఇష్టం ఉండేది నేను వేసుకోవాలనేసి. సో నేను పోతున్నాను, గెలిచే రావాలి, ఎట్లయినా గెలిచే రావాలి దేవుడా అనేసి. అందుకే ప్రతిరోజు అందరు లేట్గా కూడా రెడీ అవుతే పొద్దున్నే లేసేసి ఏదో 9 o'clock కాల్ షీట్ ఉంటుంది, అట్లా ఫస్ట్ పోయి స్నానం చేసేసి చీర వేసుకొని ఓకే వాళ్ళ షూటింగ్ ఉందండి అనేసి నేనే ఫస్ట్ రెడీ అయిపోయి అందరినీ అబ్జర్వ్ చేస్తాను, ఏం చేయొచ్చని ఆలోచిస్తాను, ఏం చేయకూడదు అనేసి జాగ్రత్త ఉంటాను. సో నేను లిటరలీ 100 days షూటింగ్ కోసమే పోయాననేసి నా మెంటలీ నా బ్రెయిన్ ప్రిపేర్ చేసుకొని నేను పోయాను. సంజన గారు, బుజ్జిగాడు మూవీలో డైలాగ్ ఉంటుంది, ప్రభాస్ గారు మీతో చెప్తారు కదా, కొంతమంది అమ్మాయిలు ఏడిస్తే చూడడానికి అంత బాగోదు కానీ మీరు బాగున్నారని చెప్పి. సో మీరు హౌస్లో ఉన్న ప్రతి మూమెంట్ కూడా మేము అలాగే ఎంజాయ్ చేస్తాం. అండ్ హౌస్లో మీ పేషెంట్స్ని బాగా టెస్ట్ చేసిన టాస్క్ ఏది? ప్రతిరోజు నన్నే టెస్ట్ చేశారండి. నా అంత టెస్ట్, నా అంత గ్రిల్ వేరే ఎవరికి చేయలేదు. అండ్ ప్రతిసారి నన్ను టాస్క్ నుంచి తీసేశారు. ఒక్క క్షణము 2 క్షణం లేదు, చాలా క్షణాలు ఉన్నాయి. అండ్ పేషెంట్స్ కూడా టెస్ట్ చేశారు, బాధేసింది. ప్రతి వీక్ నామినేషన్స్లో నన్నే గట్టిగా కార్నర్ చేస్తున్నారు. ఎస్పెషలీ టాప్ 5 దగ్గర వచ్చేసరికి సంజన ఎందుకు ఉండాలి టాప్ 5లో, ఉండకూడదు అనేసి చాలా ట్రై చేశారు, చాలా నాకు రచ్చగొట్టడానికి ట్రై చేశారు. బట్ ఆట అంటే అదే కదా, తను ఎందుకు ఉండాలి మేమే ఉండాలనేసి పోటాపోటీగా ఉండాలి కదా. సో అదే ఆట అనేసి ఇవాళ నేను వెనక్కి తిరిగి చూస్తే ఆ పర్టికులర్ అవన్నీ నాతో చేశారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను ఇంత స్ట్రాంగ్గా అని, నేను అది కూడా పాజిటివ్గానే తీసుకుంటాను. నేనే గెలుస్తాను అనుకున్నా, మరి నేనే నీ చెప్పి తిరిగితే బిస్కెట్ అయిపోతాననేసి ఆడవాళ్ళు గెలుస్తారని డిప్లొమాటిక్గా చెప్పాను. షీఈ్ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్ అండి. అండ్ తనకి మంచి ప్రాజెక్ట్స్ వచ్చేస్తాయి. సో అండ్ తను ఏం సాధించి బయటికి వచ్చింది. నాకు యాక్చువల్లీ నేను ఇందాక బిగ్ బాస్ సీజన్స్ చూడలేదు, నేను రీల్స్లో చాలా చూశాను. బికాజ్ ఐ 4-5 years మమ్మీగా ట్రావెల్ అవుతున్నాను, అంత ఓపిక లేదు నాకు. ఇది ఏం నడుస్తుందనేసనే అర్థం కాలేదు, ఈ సాక్రిఫైస్ ఫార్మాట్ ఏంటి. అండ్ నాకు 10th week 11th week తెలిసింది, పాత కంటెస్టెంట్స్ ఇంటికి వచ్చారు కదా, అప్పుడు నాకు తెలిసింది ప్రతి సీజన్లో ఎవరైనా జుట్టు కట్ చేస్తారనేసి. అప్పుడు నాకు తెలీదు ఇది ఏంటనేసి నడుస్తుందనేసి. అది ఒక ఫార్మాట్. కానీ ఆ 3rd weekలో నాకు ఎందుకు తీశారంటే MEP మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్, అందరికీ అసలు లిటరలీ అందరినీ ఇబ్బంది పెడుతుంది ఈ ప్లేయర్ అనేసి నాకు తీశారు. సో ఇప్పుడు అట్లా కథలో మెయిన్ పర్సన్ తీసేస్తే బాగుండదు. సో నాకు ఏదో ఒక కాన్ఫిడెన్స్, అండ్ నాకు బయట తీసేస్తే నాకు ఇంటికి పంపించాలి కదా. నాకు సీక్రెట్ రూమ్లో ఉంచేసరికి వీళ్ళు నాతో ఏమో చేస్తున్నారు, నాకు ఎందుకు ఇంటికి పంపించలేదు. నేను హిందీ బిగ్ బాస్లో 2016లో సీక్రెట్ రూమ్ చూశాను, తర్వాత సీక్రెట్ రూమ్ నుంచి ప్లేయర్ రిటర్న్ వస్తాను చూశాను. సో నేను అర్థం చేసుకున్నాను ఇన్ రిటర్న్ పోతానేమో అనేసి. అక్కడ ఏం సాక్రిఫైస్ నడుస్తుంది నా కంట్రోల్లో ఏమీ లేదండి. యాక్చువల్లీ ఆ సాక్రిఫైస్ వల్లే నేను చాలా తగ్గిపోయా. ఎందుకంటే మీరు నాకు ఒక పెన్సిల్ కూడా ఇస్తే మీరు నా ఫ్రెండ్ అయిపోతారు, నేను మీతో గట్టిగా గేమ్ ఆడలేను. మేము మంచిలంటే అంతే కదా, ఓకే ఇవ్వండి నో ప్రాబ్లం, అంతే చాలు. సో కొద్దిగా కూడా ఒక మంచి ప్రేమ చూపిస్తే
మేము చాలా సాఫ్ట్ పర్సన్ అయిపోయాను పోతాం ఆళ్ళ పరంగా ఉంటాము. సో నేను చాలా తగ్గిపోయాను ఆ సాక్రిఫైస్ తర్వాత ఆ పర్టికులర్ ఆటలో చాలా సాఫ్ట్ పర్సన్ అయిపోయాను. మంచిదే జరిగిందిలే. బట్ అది బిగ్ బాస్ ఫార్మాట్. సాక్రిఫైస్ అంటే అది నా కోసం చేయలేదు, బిగ్ బాస్ ఫార్మాట్. కానీ వాళ్ళందరూ నా కోసం నిలబడ్డాడు. చాలా చాలా ఆనందంగా ఉంది దట్ ఆ రోజు వర్ణన్న, తనుజ, రీతు, ఇమాన్యుల్ నా కోసం నిలబడారనేసి. సంజనా గారు ఇక్కడ మేడం మన లాస్ట్ క్వశ్చన్. శివాజీ గారిది ఒక కాంట్రవర్సీ నడుస్తుంది రీసెంట్గా రిలీజ్ ఈవెంట్లో. హీరోయిన్ ఉద్దేశించి శారీస్ కట్టుకుని రండి అమ్మా అని చెప్పేసి ఆయన మంచికి చెప్పాడా చెడుకు చెప్పాడా పక్కన పెడితే అది టూ మచ్ కాంట్రవర్సీ అవుతుంది. దాని గురించి మీరు ఏమంటారు యాజ్ ఎ హీరోయిన్గా? ఇప్పుడే ఆనందంగా ఉన్నానండి, ఇప్పుడే హ్యాపీగా ఉన్నాను. నేను హ్యాపీగా ఉండకూడదా? ఇప్పుడే సారీ అడిగారు కదా శివాజీ గారు, సారీ అడిగారు కదా, క్షమించవచ్చు కదా తన్ని. నేను అందరి వైపు మాట్లాడుతున్నానండి, నన్ను ఎందుకు ఇరికిపిస్తున్నారు? సేఫ్ గేమ్ ఆడుతున్నానండి. వీళ్ళందరూ బయట ఉండే వాళ్ళే, నేను అక్కడ అంత ప్రశాంతంగా ఉన్నాను. వీళ్ళందరూ మేనేజ్ చేస్తారు అన్నీ బాగా. జమీల్ అని ఉంటాడు, తను కూడా మనతో లేడు, బెంగళూరులో ఉన్నాడు. ఓకే, బెంగళూరులో తను నా స్ట్రెంగ్త్, నా అయినా నా స్ట్రెంగ్త్, అండ్ ముఖ్యంగా మీరందరూ నా స్ట్రెంగ్త్. థ్యాంక్ యూ. ఈ క్లబ్ వాళ్ళు కూడా మాకు ఇంత మంచి స్పేస్ ఇచ్చారు. అలానే అందరు మీడియా ఫ్రెండ్స్ బాగా స్నాక్స్ కూడా పెట్టండి అని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు వచ్చేయడానికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఫార్గని ఈ క్లబ్ పేరు, చాలా మంచి క్లబ్. వచ్చేసి మీ న్యూ ఇయర్ పండుగ ఇక్కడే చేయండి, వీళ్ళకి బిజినెస్ ఇవ్వండి, మాకు ప్లేస్ ఇచ్చారు. ఓకేనా? మీరందరూ చాలా థ్యాంక్ యూ వచ్చేయడానికి. ఓకే, నా కోసం టైం తీసుకుని